అదేవిధంగా గురువుగారు, ధర్మానికి 4 పాదాలు అంటారు. మరి కలియుగంలో ఎన్నో పాదంలో ఉంది, వివరించండి. కలియుగంలో ఒకటే పాదం ఉందమ్మా. కృతయుగంలో తపశౌచం దయా సత్యం ఇది పాదా కృతే కృతాః అధర్మాంశో త్రయో భగ్నః స్మర సంగమదైస్తవా. అంటే తపస్సు, శౌచము, దయ, సత్యము, ఈ 4 ధర్మానికి 4 పాదాలు. కృతయుగంలో ఈ 4 పాదాల మీద ధర్మం ఉండేది. అందుకే వాళ్ళ ఆయుర్దాయము అనంతంగా ఉండేది. వాళ్ళ ఆకారము 32 అడుగులు ఉండేవాళ్ళ. 32 అడుగులు. ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఆయుష్, ఆరోగ్యము 2 ఉంటాయి తల్లి. అందుకే కృతయుగంలో అంత అద్భుతమైన జీవనం ఉండేది. కానీ త్రేతాయుగానికి వచ్చేసరికి అది 3 పాదాలైంది. ద్వాపర యుగానికి వచ్చేసరికి 2 పాదాలైంది. కలియుగం వచ్చేసరికి 1 పాదం. మరి ఎందుకు పోయాయి అంటే తపస్సు స్మర అంటే అహంకారం వల్ల పోతుంది. అలానే శౌచం అనేది స్త్రీ పురుష సాంగత్యం వల్ల పోతుంది. దయ అనేది మదం వల్ల పోతుంది. మిగిలినది ఒక్కటే సత్యం. కలియుగం ఆ సత్యం అనే పాదం మీద నిలబడింది అంటే ఎవరైనా నమ్ముతారా? సత్యం మీద ఎక్కడుందండి, అందరు అబద్ధాలే చెబుతున్నారు కదా. అంటే కలిపురుషుడు ఆ ఒక్క పాదం కూడా లేకుండా చెయ్యాలని నిరంతరము ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే శౌనకాది మహామునులంతా అడుగుతారు, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు స్వకర్మమేదియు చేయజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటిన్బడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటాడు. కలియుగంలో ఎవ్వడూ వాడు చేయాల్సిన పని చెయ్యడు. అందరికీ అల్పాయుష్యే, అందరికీ మందభాగ్యమే, అందరూ సోమరిపోతులే. వాళ్ళు ఎలా బాగుపడతారాయా అంటే అప్పుడు భాగవతాన్ని తెలియజేస్తాడు సూతుడు శౌనకాది మహామునులందరికీ. కనుక 4 పాదాలుగా ఉన్న ధర్మదేవత కలియుగానికి వచ్చేసరికి కేవలం సత్యం మీదనే నిలబడుతుంది. కానీ ఆ సత్యాన్ని కూడా అంతం చెయ్యాలని నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి భాగవతాన్ని అధ్యయనం చేస్తూ సత్యవాక్ పరిపాలనతో సత్యాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు జీవనాన్ని గడపగలిగితే ఆ కలి ప్రభావం నుంచి బయటపడవచ్చు. అంటే గురువుగారు, ఇప్పుడు కలి అంటే అసలు ఏంటి? ఆ కలి ప్రభావం యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది? బయటపడాలంటే మీరు చెప్పినట్టు భాగవతాన్ని తెలుసుకోవాలి అంటున్నారు. అలాంటి కలి ఎవరికి దొరకడు, కానీ పరీక్షిత్తుకు మాత్రం దొరికాడు అని చెప్తారు. దొరికినప్పుడు చంపకుండా ఎందుకు వదిలేశారు? ఇన్ని దుర్లక్షణాలున్న కలిమల అంటాం, కలి దోషం అంటాం, ఎందుకు చంపలేదు అని ప్రశ్నించారు. అంటే చేసినగాని పాపములు చెందవు చేయదలంచి మరి చేసేదనన్న మాత్రమున కలుగు గదా కలివేళ పుణ్యముల్ మోసము లేదటంచును ప్రముఖ్యుడుగా కలిన్ మరందముల్లాసము తోడగొని తేటిందెగ చూడని తేటి కైవడిన్ అంటాడు భాగవతంలో. కలికి ఇన్ని దుర్లక్షణాలున్నా కలిలో ఒక అద్భుతమైన లక్షణం ఉన్నది. కలికి ఏమిటి అదంటే కలియుగంలో చేద్దాం అనుకుంటే పుణ్యం వస్తుంది. నువ్వు తిరుపతికి వెళ్ళి శ్రీవారిని చూడాలి అనుకుంటే చాలు, తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్న పుణ్యం నీ ఖాతాలో పడుతుంది. ఎలా? అదే కలి లక్షణం. కలియుగంలో అందరు ఇలా ఉంటారని పరమాత్మ ఏం చేశాడు, కనీసం నువ్వు అనుకోరా అంటే అంతరార్థం ఏమిటి? కనీసం అనుకోను కూడా అనుకోరమ్మా. కనీసం ఇవాళ ఆలోచన వస్తే ఇంకొక సంవత్సరానికన్నా అది ఆచరణగా మారుతుంది. కానీ వీడికి అసలు ఆలోచనే రాదు. ఎంతసేపు విషయ సుఖాలు ఇంద్రియ భోగాలు తప్పితే సత్కర్మ ఆచరణ మీద దృష్టి వెళ్ళదు. అందుకని ఎలా అయితే పాస్ అయ్యేవాడు ఎవరూ లేనప్పుడు మోడరేషన్ మార్కులు ఇచ్చి పాస్ చేసినట్టు కలియుగంలో నువ్వు అనుకుంటే చాలు నీకు పుణ్యం వచ్చేస్తుంది, పాపం మాత్రం చేస్తేనే వస్తుంది. కనుక ఇలా అనుకున్న మాత్రాన పుణ్యాన్ని అందించేటువంటి అద్భుతమైన సమయం కలియుగం. కనుక ఆ కలిని సంహరిస్తే యుగధర్మాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. కనుక కలియుగాన్ని ఆధారంగా చేసుకొని నీ జీవనాన్ని అద్భుతంగా మలుచుకోమని తెలియచేయటం కోసమే కలిని సంహరించకుండా పరీక్షిత్తు వదిలేస్తాడు.
కనుక కలియుగంలో నామస్మరణాత్ అన్యోపాయే నహి పశ్యామో భవతరణే. కేవలం ఆ స్వామిని తలుచుకుంటే చాలు. స్మరంతు సర్వపాపఘ్నం స్తువంతు ఇష్టవర్షిణీం దర్శంతు ముక్తిదం ఛేదం శ్రీనివాసం భజేన్నిశం అని చెబుతుంది వెంకటాచల మహాత్మ్యం. స్మరిస్తే చాలయ్యా, నీ పాపాలన్నీ పోతాయి. స్తుతిస్తే చాలు, కోరికలన్నీ నెరవేరుతాయి. దర్శిస్తే ముక్తే దొరుకుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని కనులారా చూస్తూ నోరారా జపిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పే అద్భుతమైనటువంటి వాంగ్మయమే భాగవత ప్రక్రియ, భాగవత వాంగ్మయం. అందుకే ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను వదిలినాడా దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యన్. అంటే అర్థం ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు ఉన్నంతకాలం ధర్మం ఉన్నది. ఏ రోజైతే శ్రీకృష్ణుడు అవతారం సాలించాడో ఆ రోజు నుంచి కలియుగం ప్రారంభమైంది. కనుక ఉద్ధవుడు వెళ్ళి కృష్ణుణ్ణి అదే అడుగుతాడు, స్వామి నువ్వు ఉన్నంతకాలం ధర్మం రక్షింపబడింది, ఇప్పుడు నువ్వు దేహాన్ని వదిలేస్తున్నావు, ఎలా ధర్మం రక్షింపబడుతుంది అంటే, బాధపడకయా, వాంగ్మయ రూపంలో భాగవతంగా నేను ఉంటాను. కనుక భాగవతాన్ని అధ్యయనం చేస్తే నన్ను నిరంతరము నువ్వు స్మరించినట్టే చూస్తున్నట్టే అని భాగవతం అనేది శ్రీకృష్ణమూర్తి స్వరూప భాగవతాయ నమః అంటాం. అందుకే ఆయన వాంగ్మయం, భాగవత వాంగ్మయం ఏముందో అది సాక్షాత్తు కృష్ణుడే. కనుక భాగవతాన్ని అధ్యయనం చేస్తూ కృష్ణుణ్ణి స్మరిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలి.